ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. వారాహి అమ్మ ఈరోజు మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ నన్ను తలుచుకొని ఈ సందేశం అనేది వినమ్మా. అలా విన్న నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ హృదయాన్ని తాకు. నీ మీద ప్రేమ అయితే ఎవరికైతే ఉందో, నీకు ఇష్టమైన వ్యక్తులు, నీకు ప్రేమ పుట్టిందని వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో, వారి నుండి ఎటువంటి శుభవార్త అందుకుంటావో అన్నీ కూడా ఈ అమ్మ నీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. ఈ హృదయాన్ని నువ్వు తాకినట్లయితే ఈ అమ్మ నీ కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చానమ్మా. నువ్వు ఒక్కసారి నీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకొని ఈ సందేశాన్ని అయితే వినిబిడ్డ అంటూ వారాహి అమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఒక్కసారి ఈ అమ్మను తలుచుకొని నేను చెప్పబోయే ఈ మాట విను, మనసు పెట్టి విను. ఎవరి గురించి తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నావని నాకు అర్థమవుతుంది బిడ్డ. అయితే ఇంకా ఖచ్చితంగా ఈ అమ్మ మాట నువ్వు క్లుప్తంగా వినాల్సిందే బిడ్డ. నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే నీ గురించి చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఎందుకంటే నువ్వు చూపించినటువంటి ప్రేమను గుర్తించకుండా వారి చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వారైతే నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు బిడ్డ. అది డబ్బో ఆస్తో కావచ్చు, మూడో వ్యక్తి కూడా కావచ్చు, ఏవో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు కదా, తన చుట్టూ చాలా అడ్డంకులు అనేటివి వస్తూ ఉన్నాయి. వాటి వల్ల నీ ప్రేమను కాదు అని వెళ్ళిపోయారు. నేను నీ నుండి దూరం అయిపోయానే అని ఇప్పుడు బాధపడుతున్నారమ్మా. అయితే ఆ వ్యక్తి నీ చుట్టూనే తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు చుట్టూ ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడైతే ఆ వ్యక్తి మీరే కావాలన్న ఆలోచనలతో ఇప్పటి వరకు ఆ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్ని, సమస్యల్ని అయితే ఫేస్ చేశాడు బిడ్డ. తన చుట్టూ ఉన్న చెడు కర్మ అయితే ఇప్పటితో వదిలిపోయింది. అదంతా కూడా తొలగిపోయి మంచి కర్మ కావాలి, మంచి కర్మ కలుగుతుంది, మంచి నువ్వు జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాడమ్మా. ఆలోచిస్తున్నాడు, నీ గురించే ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడే వ్యక్తిలో ఉండే ఆలోచనలు. ఆ వ్యక్తి దేనికోసమైతే వెళ్ళిపోయాడో అక్కడ వారికి ఏమాత్రం కూడా సంతోషం లేదు. నువ్వు చూపించినటువంటి ప్రేమ ఎక్కువ గుర్తుకొస్తుంది. అలాగే నిన్ను కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ దగ్గరకైతే రావాలని ఆలోచిస్తున్నాడు బిడ్డ. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచనలు, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే గనక వెంటనే నీ దగ్గరికి రావాలి, తన ప్రేమనంతా నీతో చూపించాలి, నీతో సంతోషంగా ఉండాలి, నీకు క్షమాపణలు చెప్పాలి అని ఇలా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఏమాత్రం కూడా సంతోషంగా లేరమ్మా. ఏవో ఆప్షన్స్ చూసుకొని నీ నుండి దూరంగా వెళ్ళిపోయారే. కానీ ఆ ఆప్షన్స్ ఏదైనా కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదంటే వేరే వ్యక్తి కావచ్చు, లేదంటే కెరియర్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఇలా ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరంగా వెళ్ళిపోయిన మాట నిజం. కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తిని నీ చుట్టూ తిరగాలని నీ కోసమే పరితపిస్తూ ఉన్నాడు.
ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు. చాలా పర్సన్ నన్ను ఇంతగా ప్రేమించినా సరే నేను మాత్రం ఎంతగానో ఇష్టపడ్డాను, తనని అర్థం చేసుకుంటూ ఇలా బయటకు వచ్చేసాను అని ఇప్పుడు కుమిలిపోతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నారు, నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా అనే ఒక ఆలోచనలు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు బిడ్డ. ఎంతో ప్రేమను నీకు తిరిగి ఇవ్వాలని కూడా అనుకుంటున్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకొని నీ వద్ద వచ్చి వారితో నువ్వు అప్పుడు ఎలా చేశావో ఇప్పుడు కూడా ఇలా చేశావు అనే వారి మాటలతో బాధ పెట్టకుండా అతని యొక్క తప్పుని ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని ప్రేమతో ఆహ్వానించు, మన్నించు. అలా మన్నించి ఆహ్వానించు తల్లి. ఇన్నాళ్ళు ఆ వ్యక్తి దూరమయ్యారు కదా, నువ్వు ఎంతో బాధపడ్డావు కదా, నీ కళ్ళంటూ కన్నీరు చూశాను, అందుకే నీ తల్లిగా ఈ మాట చెప్తున్నారు. వాళ్ళు నీ వద్దకు వచ్చి నిన్ను అర్థం చేసుకొని ప్రాధేయపడితే మాత్రం ఎప్పుడు వదులుకోకు, దూరం చేసుకోకు బిడ్డ. నీ కోసం వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో అర్థం చేసుకోవాలి కదా, వారిని అర్థం చేసుకొని దగ్గరికి చేర్చు, ప్రేమతోటి జీవితంలోకి ఆహ్వానించు. ఆ వ్యక్తిని నీ జీవితంలో అడుగు పెట్టగానే నీకు కూడా సంతోషంగా ఊహించని సంతోషం, ఆనందాన్ని పొందుతావు. అలాగే గొప్ప శుభవార్తను కూడా పొందుతావు. నీ వారాహి తల్లి చెప్పేది నిజమే. నువ్వు కోరుకోగానే ఆ వ్యక్తితోటి నీ జీవితం చాలా అంటే చాలా మంచిగా ముడిపడిపోతుంది. నువ్వు కోరుకున్న జీవితం నీ కళ్ళ ముందు నీకు సొంతం కాబోతుంది. కాబట్టి అపార్థం చేసుకొని వెళ్ళిపోయాడని ఇప్పుడు పగ సాధించకు. నీ ప్రేమేంటో, నీ మంచి మనసేంటో ఇవన్నీ వారికి తెలుసు. ఆ మంచి మనసును చూపించు బిడ్డ. తిరిగి నీ వద్దకు వచ్చారు గనుక ప్రేమతో ఆ వ్యక్తిని ఆహ్వానించు తల్లి. వారి రాకతో నీ జీవితం మారిపోతుంది, ఎంతో సంతోషంగా మారిపోతుంది. ఇక నుంచైనా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితోటి ఆనందంగా గడుపు. నువ్వు నీ పిల్లలతోటి నీ కుటుంబం సంతోషంగా ఉండాలి అనే నా కోరిక. ఇన్నాళ్ళు ఇంత బాధపడ్డావు కదమ్మా, ఎంతో కష్టపడ్డావు, వేదన చెందావు. నీ మనసు చాలా చాలా విఫలమైపోయింది, మనసు విరిగిపోయింది. నేను ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయారు అని, ఒంటరిగా అయిపోయావు అని ఎంతో బాధపడ్డావు కూడా. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు, నాకు బ్రతకాలి అని లేదు అన్న స్టేజ్కి అయితే నువ్వు వెళ్ళిపోయావు కదా. అలా కృంగిపోయి కృషించిపోయి బాధపడ్డావు. అవన్నీ కూడా నాకు తెలుసమ్మా. ఈ క్షణం నుండి ఆ బాధను కూడా నీకు దూరమైపోతుందిలే. నీ జీవితంలోకి శుభవార్తలకి గడియలకి ఆహ్వానం పలుకు. ఆ వ్యక్తి రాకతో నీ జీవితం అనేది చాలా ఆనందమయమవుతుంది. చూడమ్మా, నీకొక మాట చెబుతున్నాను. ఈ వారాహి తల్లి నీకెప్పుడు తోడుగా ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. నీకు వచ్చేటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత ఈ వారాహి అమ్మది. నీ మంచితనం, నీ మంచి భవిష్యత్తు ఇవ్వటమే అదే ఈ అమ్మ లక్షణం. నీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు. ఈ వారాహి అమ్మ నీకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో బాగా తెలుసు కదా. నువ్వు పడిన కష్టాలన్నీ, సమస్యలన్నీ కూడా, కన్నీరు అన్నిటికీ నేను చూశాను. ఎప్పుడు నీకు ఏది అవసరమో, ఏం కావాలో అన్నీ కూడా సరైన సమయానికి నేను అందించాను. నీకెప్పుడు తోడుగా రక్షణగా ఉంటాను. నువ్వు కూడా సరైన సమయానికి బిడ్డ ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా. నువ్వు ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోవద్దు. నువ్వు ధైర్యంగా ఉండటం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. ఏ సమయానికి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. నీకు అలాంటి అవకాశాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అనుకోని అద్భుతాలు జరగనున్నాయి. అలాగే నీ మనసులో చిన్న అనుమానం కూడా ఉంది కదా. నువ్వు ఇష్టపడిన వ్యక్తి ఇక తల్లిదండ్రులు నీ వివాహానికి ఒప్పుకుంటారా లేదా అని. తప్పకుండా ఆందోళనలో పడకుండా నేను చెప్పింది వినమ్మా. వారిలో కూడా మార్పు తీసుకొస్తానులే. ఎందుకంటే తమ భక్తులు బాధపడుతూ ఉంటే ఏ దైవమైనా చూస్తూ ఊరుకోదు కదా. అలాగే నేను కూడా నీ మనసుని కష్టపెట్టే పని నేను ఎందుకు చేస్తాను. ప్రేమని తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ స్వయంగా నీ దగ్గరకు వచ్చేస్తారు. వారు నీ తల్లిదండ్రుల మనసు మారింది, నీ వివాహానికి ఒప్పుకుంటారు బిడ్డ. మీ ఇద్దరి యొక్క వివాహం జరగాలి. మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి బిడ్డ. ఖచ్చితంగా పిల్లా పాపలతో, ఆరోగ్యంతో, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నాను. ఇక ఈ అమ్మ మీద నమ్మకం ఉంది కదా, నిశ్చింతగా ఉండు. ఈ అమ్మ చెప్పిన మాటలన్నీ కూడా మనసులో నింపుకో. నీకంతా కూడా మంచే జరుగుతుంది. ఈ అమ్మ నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.